శోధనలోన వేదనలోన ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. గాఢాంధకారములో సంచరించిన, కన్నీటిలో ఎలో మునిగి తేలిన, గాఢాంధకారములో సంచరించిన, కన్నీటిలో ఎలో మునిగి తేలిన, కరుణలేని లోకము కాదన్నను, కరుణలేని లోకము కాదన్నను, కన్నీరు తుడసును నిన్ను కన్నవాడు, ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. యెహోవ సన్నిధిలో నివసింతును, చిరకాలమాయనతో పయనింతును. యెహోవ సన్నిధిలో నివసింతును, చిరకాలమాయనతో పయనింతును. కృపా మధుర క్షేమములే వెంట వచ్చును, కృపా మధుర క్షేమములే వెంట వచ్చును. బ్రతుకు కాలమంతయు హర్షింతును, ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. పరలోక రాజ్యమే స్థిరమైన పట్టణము, ప్రభు యేసు నామమే నిత్య జీవము. పరలోక రాజ్యమే స్థిరమైన పట్టణము, ప్రభు యేసు నామమే నిత్య జీవము. విశ్వాసి నిరీక్షణ ఫలభరితము, విశ్వాసి నిరీక్షణ ఫలభరితము. అందుండు ఆనందం స్థిరముండును, ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోన నష్టాలలోన శోధనలోన వేదనలోన ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. వందలండమ్మా. వందాలండి. విడనాడు ఎడబాయడు దేవుడు మనకి ఎప్పుడు కూడా గాఢాంధకారంలో కూడా ఆయన పైకి లేవనెత్తి అక్కడ కూడా మనల్ని నడిపిస్తాడు. చక్కటి పాట పాడిన ఇద్దరికి కూడా, దీపోరా ఆంటీ, లియా ఆంటీకి ఇద్దరికి, సిస్టర్స్ ఇద్దరికి నిండు వందనాలు. అన్నాడండి. శైలజ గారు వచ్చారండి. వందనాలు ఆంటీ.
ఆ, వందనాలండి శైలజ సిస్టర్. ఈరోజు మన మధ్య తానే పాట పాడి వాక్యం కూడా షేర్ చేసుకుంటారు డాక్టర్ శైలజ గారు, తిరుపతి నుంచి. ఆంటీ మీరు అన్న ఇంట్రొడక్షన్ ఇవ్వరా ఆంటీ? కేజీ ఆంటీ. తెలుసు కదా చాలా మందికి, చాలా సుపరిచితులు. అనేక ఏండ్లుగా మనకు ఈ జూమ్ కుడిలో దేవుని వాక్యాన్ని చెప్తూ, సాక్ష్యాన్ని కూడా చెప్తూ, మధ్య మధ్యలో దేవుడు వారి పట్ల చూపిన నమ్మకత్వాన్ని కూడా వాక్యంలో జోడీకరించి మనకు వాక్యం చెప్తూ వచ్చారు. డాక్టర్గా ఇంతకుముందు కాకినాడలో పనిచేసేవాళ్ళు, ఆ తర్వాత ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి తిరుపతికి వచ్చారు. ఇక్కడ ప్రభుకు సాక్షిగా ఉంటున్నారు, ప్రభుని సేవిస్తున్నారు. తన భర్త ఇంజనీర్గా పనిచేస్తున్నారు విజయ్ కుమార్ గారు. ఇద్దరు ప్రభుని సేవిస్తూ నమ్మకమైన దంపతులుగా ప్రభు కొరకు అక్కడ ప్రిస్కిల్ వల్ల వాడబడుతుండగా దేవునికి స్తోత్రాలు. తన విషయం కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ఏది ఏమైనా కూడా ప్రభు వైపే చూస్తూ ఏ విషయంలో కృంగిపోకుండా ప్రభు కొరకు ముందుకు సాగుతూ అనేకులను ఆత్మీయంగా బలపరుస్తున్న సోదరిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి దేవుని వర్తమానంను చెప్పాలని చెప్పినప్పుడు ఏ రోజు కూడా నేను చెప్పను, నాకు వీలు కాదు అని అనలేదు. ఏదో 1-2 నిమిషాలు కొంచెం నేను లేట్ అవుతానేమో అంటారే కానీ దేవుని వాక్యం చెప్పడానికి ఎప్పుడు సంసిద్ధతను చూపిస్తూ జట్టి అయిన వాడు పరిగెత్తినట్లుగా పరిగెత్తు ఉండగా ఆ బిడ్డ సేవ కొరకు, దాంపత్య జీవితం కొరకు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ సోదరుని మరొకసారి తెలియని వారి కోసమే చిన్న క్లుప్త పరిచయాన్ని చేస్తూ అప్పగిస్తున్నాను. సోదరు ఇప్పుడు పాట పాడతారు. చాలా పాటలు తనే రాశారు, చక్కని గాత్రం కూడా దేవుడు తనకి ఇచ్చారు. పాట పాడి దేవుని వాక్యాన్ని అనుభవపూర్వకంగా వివరిస్తారు. మంచిది, దేవునికి వందనాలు. నీకు కూడా సెలవుగా ఉన్నాను. వందనాలండి. అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవం గల దేవ, సర్వశక్తి గల ప్రభువా తండ్రి, యేసుక్రీస్తు నామాన్ని బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి అయా మీకే వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ధైర్యంగా తండ్రి మీ సన్నిధిలోకి వస్తుండగా ప్రభా ఎత్తుకోండి. చిన్న మందుని తండ్రి నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రభా తండ్రి మరి మా మధ్యలో మీరు సంచరించండి. ఆయా ప్రభా తండ్రి సమయాన్నంతటిని తండ్రి మీకు అప్పచెప్తుండగా జీవం గల యెహోవా తండ్రి మా మధ్యలో మా హృదయాలను తండ్రి నాయన మీరే తండ్రి స్థిరపరచండి. మీరే మాట్లాడండి. మనిషిని యొక్క ప్రతి ఆలోచనను యేసు శక్తి గల నామంలో కొట్టివేస్తున్నాను ప్రభా. అయా తండ్రి నాయన మీ చిత్తం అంతా తండ్రి నాయన మరి మీరే తండ్రి నాయన మరి నెరవేర్చుకోండి మా జీవితాల ద్వారా. అయా ప్రభా మీరే తండ్రి మహిమ పొందండి ప్రభా. తండ్రి సమయాన్నంతటిని మీకే అప్పచెప్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. అయా ప్రభా ఎత్తుకోండి. మీరే తండ్రి నాయన మరి తండ్రి మీ యొక్క ఆత్మ నడిపింపును దయచేయమని మీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఉన్నానన్న దేవుడు విడచిపోడు, ప్రేమించానన్నవాడు మరచిపోడు. ఉన్నానన్న దేవుడు విడచిపోడు, ప్రేమించానన్నవాడు మరచిపోడు. అబ్రహాముతో చెప్పిన దేవుడు చేయకుండేనా, చేయి విడిచినా. మోషేతో మాట్లాడిన వాడు మాట తప్పేనా, మనసు మారేనా. దేవుడు చెప్పిన ఈ మాటైనను తప్పిపోదు, తప్పు కాదు, తప్పిపోదు, తప్పు కాదు. నీలో ఉన్నవాడు గొప్పవాడు, నీ తోడన్నవాడు
ఉన్నవాడో విడచిపోడు, నీలో ఉన్నవాడో గొప్పవాడు, నీ తోడన్నవాడో విడచిపోడు. దేవుడు చెప్పిన ఏ మాటైనను తప్పిపోదు, తప్పు కాదు. వాగ్దానం చేసినోడు పరమదేవుడు, మాటే తప్పటానికి మనిషి కాడు. వాగ్దానం చేసినోడు పరమదేవుడు, మాటే తప్పటానికి మనిషి కాడు. అబ్రహాముతో చెప్పిన దేవుడు చేయకుండేనా, చేయి విడిచేనా? మోషేతో మాట్లాడిన వాడు మాట తప్పేనా, మనసు మారేనా? దేవుడు చెప్పిన ఏ మాటైనను తప్పిపోదు, తప్పు కాదు, తప్పిపోదు, తప్పు కాదు. అవును తండ్రి, జీవం గల దేవా, సర్వశక్తి గల దేవా, అయా తండ్రి మరి మా మధ్యలో సంచరిస్తూ ప్రభా, అయా తండ్రి మీ ప్రతి వాగ్దానం బట్టి ప్రతి మాటను బట్టి అయా మీకే వేలాదిస్తులు స్తోత్రం చెల్లించుకున్నాం. మీరెంతైనా నమ్మతగిన దేవుడైనందుకు అయా ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ పాదాల దగ్గర చేరి ఉండగా ప్రభా, ఇక్కడ ప్రతి ఒక్కరిని తండ్రి ఎత్తుకోండి, వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడండి, దర్శించండి. సమయాన్ని అంతటిని తండ్రి మీకే అప్పచెప్తుండగా మీరే మహిమ పొందమని తండ్రి ఎత్తుకోండి. ప్రతి విధమైన సాతానిక గలిబిలని, ప్రతి అంధకార క్రియలను యేసు శక్తి గల నామంలో తండ్రి లయపరుస్తూ మీ హస్తాలకు తండ్రి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ ఈ సమయాన్ని తండ్రి నాయన మీకే మీ హస్తాలకు అప్పచెప్తుండగా మీరే మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరికీ సిస్టర్ వందనాలండి. శైలజ ఆ, సిస్టర్, థ్యాంక్ యూ అండి, మంచి పాట పాడారు. ఆ, ఇది మీరు సొంతంగా రాసి పాడిందని పాటే అనుకుంటున్నాను నేను. అవును సిస్టర్. ఓకే అండి, చాలా బాగుంది. కూర్పు పదాలు చక్కగా ఉన్నాయి. ఉన్నానన్న దేవుడు మనకు తోడే ఉన్నాడు, మాట తప్పిపోడు. అయితే అబ్రహాముతో చెప్పిన దేవుడు చేయకుండా అని మోషేతో మాట్లాడిన దేవుడు మాట తప్పడు. అండ్ మనసు మారిపోదు ఆయనది, స్థిరంగా ఏకరీతిగా ఉన్నవాడన్న మీనింగ్ తో పల్లవిలో చక్కగా పాడి వినిపించారు. నీలో ఉన్నాడు, నీతోడన్నాడు, గొప్పవాడు విడిచిపోడు అని. తర్వాత దేవుడు చెప్పిన ఏ మాటైనను మరి తప్పు కాదు, తప్పిపోదు అని, అసలు ఆయనలో ఏ తప్పు లేదు అన్న విషయాన్ని ఎత్తి కూర్చి పాడారు. ఎంతో నెమ్మది గల స్వరంతో మనసును తాకులాగా ఆయన గురించి వర్ణిస్తూ చక్కగా పాడారు. మాట తప్పడానికి ఆయన మనిషే కాదు, వాగ్దానం చేసినోడు పరమదేవుడు. చక్కటి మాటలు కూర్చి పాడినందుకు సిస్టర్ కి వందనాలు. ఈ సమయమందు సిస్టర్ వాక్యాన్ని పంచుకుంటారు. సిస్టర్. వందనాలు సిస్టర్. వందనాలండి. అవకాశం ఇచ్చిన గాస్పెల్ అసెంబ్లీ పెద్దలందరికీ వందనాలు తెలియజేసుకున్నాను. ఈ సమయంలో వాక్యం నిమిత్తం నేను 2 తిమోతి 3వ వచనం నేను చదువుతానండి. 3-4 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము. సైనికుడెవడును యుద్ధమునకు పోచున్నప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వాణిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. సో జస్ట్ నేను ఒక వర్డ్ నే తీసుకున్నాను. సోల్జర్ అంటే ఆయన, అంటే మామూలుగా అంటే మనము
ప్రతి క్రైస్తవుడు ఎవరైతే దేవుని జీవంతో తాకపడి దేవుని ఆత్మ చేత కనెక్ట్ అయిన ప్రతి క్రైస్తవుడు ఎక్కడున్నాడంటే ఎలా ఉన్నాడు అంటే ఒక సోల్జర్ మాట. సోల్జర్ అంటే అర్థం ఏంటంటే మనకు తెలుసు సైనికుడు ఎక్కడ ఉంటాడు మనకు తెలుసు. మన సైనికులు మన border లో ఉండి శత్రువులు రాకుండా కాపాడుతూ ఉంటాడు మాట. అంటే నేను ఆ సైనికుడు అనే వర్డ్ ని నేను యూజ్ చేస్తున్నాను యాక్చువల్గా. సో సైనికుడు అంటే అలర్ట్ గా ఉండాలన్నమాట అర్థం. ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేస్తున్నానంటే మనము క్రైస్తవులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఇక్కడ సోల్జర్ అని యూజ్ చేశారన్నమాట. అంటే ఒక సైనికుడు అని. ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేస్తున్నాడు అంటే అతను ఈ వ్యాపారంలో ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఇంకొకటి ఏంటంటే సోల్జర్స్ అలర్ట్ గా ఉంటాడు మాట. ఎవరైతే అలర్ట్ గా ఉంటారో యాక్చువల్ గా వాళ్ళ మన టెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళ అలర్ట్నెస్ కూడా చెక్ చేస్తారన్నమాట. సోల్జర్స్ కి అందరికి వాళ్ళు ఎంత అలర్ట్ గా ఉన్నారు మనం చూస్తాము. మనకు తెలుసు గిద్యోను విషయంలో కూడా దేవుడు కొంతమందినే చూస్ చేసుకున్నప్పుడు ఎవరైతే అలర్ట్ గా ఒక పొజిషన్ చెప్తాడు. ఈ పొజిషన్ ఎవరైతే వాటర్ తాగుతారో సో వాళ్ళనే సెలెక్ట్ చేయమంటారు అన్నమాట. ఎందుకంటే అందులో అలర్ట్నెస్ ఉంటుంది అన్నమాట. శత్రువు వస్తున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అనేది అందులో ఉంటుంది అన్నమాట. సో అందుకని అంటే దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడంటే ఒక సైనికుడు లాగా అలర్ట్ గా ఉంటున్నాడు. అలర్ట్ గా ఉండమంటున్నాడు. ఎందులో అలర్ట్ గా ఉండమంటున్నాడంటే మనం ఆత్మలో అలర్ట్ గా ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఎఫిషియన్స్ లో మనకు తెలుసు ఎఫిషియన్స్ రాసిన 6వ అధ్యాయంలో ఉంటుంది మాట. ఏమని ఉంటుందంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులు కమ్మని ఉంటుంది అక్కడ. ఇంకొక వాక్యం అక్కడ ఉంటుంది మాట. ఏమని ఉంటుందంటే ఎందుకు అంటే మనము నేను చదువుతానండి 6th చాప్టర్ 10th వర్స్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుందన్నమాట. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుకని ఆపద్దినమందున మీరు వాటిని అంటే వారిని ఎదిరించుటకై సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. మనకు తెలుసు సర్వాంగ కవచంలో అందులో విశ్వాసంతో నిలవపడి ఉంటుంది, నీతి అని ఉంటుంది, నెక్స్ట్ వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుని ఉండాలంటారు, మరి సమాధాన సువార్తని సిద్ధ మనసు, ఇవన్నీ మన హృదయ అంతరంగాల్లో ఉండాలన్నమాట. అవి ధరించుకోవాలంటే మనకి విశ్వాసం ఉండాలంట. ధరించుకోవడం అంటే మనం వాటిని కలిగి ఉండాలన్నమాట. విశ్వాసాన్ని, వాక్యాన్ని, ఇవన్నీ చెప్తూ వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోమంటమాట. అంటే మనం కొన్నిసార్లు ఎక్కువ మాట క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కువగా గలిబిలిగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఏదో ఒక రెస్ట్లెస్ గా ఏదో ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి అయిపోయిన తర్వాత ఇంకొక విషయము ఎప్పుడు రెడీగా ఉన్నట్లు ఉంటుంది అన్నమాట. అంటే ఇది ఒక శ్రమ అయిపోయిన తర్వాత ఇంకొక శ్రమ. అంటే అప్పుడు ఏమనుకుంటారంటే చాలా మంది మాట, అంటే నేను కూడా ఇంతకు ముందు అలాగే అనుకునేదాన్ని. ఏమనుకునేదాన్ని అంటే చాలా సార్లు శ్రమలు అలా వెళ్తున్నప్పుడు అది దేని నుంచి ఎక్కడి నుంచి వస్తుందో మనం ఫస్ట్ గ్రహించుకోవట్లేదు అన్నమాట. ఎక్కువ సార్లు ఏమంటామంటే దేవుడు నన్ను ఇలాగా పరీక్షిస్తున్నాడు అనుకుంటాం అన్నమాట. కానీ చాలా సార్లు మన పరీక్షకు లేకపోతే మనం శోధించబడ్డానికి అసలు ఆ ఏరియాలో ఎక్కువ ఒక 95% ఎవరుంటారంటే సాతానే ఉంటుంది అన్నమాట. వచ్చే శ్రమలు కానివ్వండి, లేకపోతే వచ్చే అనారోగ్యాలు కానివ్వండి, ఎక్కువగా మాట అది ఎక్కువ మనకేంటంటే అది సాతాను యొక్క తంత్రమై ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే మనం పోరాడేది శరీరాలతో కాదు అన్న విషయము చాలా మందికి తెలియట్లేదు అన్నమాట. అంటే మనం చర్చికి వెళ్తుంటాము, దేవుడు శక్తిమంతుడని మనకు తెలుసు. కానీ సేమ్ థింగ్ మన జీవితాల్లో జరగదు మాట. సేమ్ థింగ్ మన జీవితాల్లో జరగనప్పుడు, అంటే ఏదైతే దేవుడు చెప్తున్నాడో మన మనుషులు చూస్తున్నప్పుడు అది జరగనప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరికి అది నమ్మాలనిపించదు మాట, మనం చెప్పే మాటలు అవి. కానీ అంటే మనం ఏమనుకుంటున్నాము, దేవుడు నన్ను చెక్కుతున్నాడు అనుకుంటాము, లేకపోతే నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడని వర్డ్స్ యూజ్ చేస్తాము. ఎక్కువగా యోబును కోట్ చేస్తాము, లేకపోతే పౌలుకు శరీరంలో ముళ్ళు తీయలేదు అని అట్లా కోట్ చేసుకుంటూ మనల్ని అడ్జస్ట్ అవుతాం. కానీ అసలు వెనకాల ఏం జరుగుతుంది అనేది
మనం ఆలోచించమాట. ఒకసారి మనం దానియేలు గురించి కూడా ఆలోచిస్తుంటే, దానియేలు ఎంతో నీతిమంతుడిగా ఉండి అతను ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి రిప్లై ఆలస్యం అయింది అని ఉంటుందన్నమాట. అతనికి రిప్లై ఆలస్యం అవడానికి రీజన్ ఏంటి అంటే, వెనక్కి వెళ్తే పారసీకుల అధిపతి అంటే ఆ రాజ్యం వెనకాల పనిచేస్తున్న ఒక డార్క్ ఫోర్స్ గాబ్రియేలు దూతను అడ్డుకుంటుందన్నమాట వెనకాల. అంటే మనకు తెలియదు, అంటే దానియేలుని ఏదైతే దురాత్మ సమూహాలు ప్రార్థన వెళ్ళకుండా అడ్డుకున్నాయో, సేమ్ మనకు కూడా అక్కడ పౌలు రాస్తున్నాడు అనమాట, మనం పోరాడేది శరీరులతో కాదు అంటున్నాడు అనమాట. మనం ఎప్పుడు కూడా శరీరాలు అంటే ఏదన్నా ఒక వ్యక్తి మనల్ని ఏదన్నా హర్ట్ అయ్యామంటాం చాలా సార్లు. అసలు క్రైస్తవులు హర్ట్ అయిన మాట అనకూడదు మాట. హర్ట్ అవ్వడానికి ఉండదు యాక్చువల్గా నిజమైన క్రైస్తవుడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో చనిపోయి ఉంటారు సజీవ యాగంగా సమర్పించుకుని. ఆల్రెడీ దేవునితో ఉన్నప్పుడు నేను బాధపడ్డాను అనే మాట వస్తుంది అంటే ఇంకా వాళ్ళు సబ్మిట్ చేసుకోలేదని ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను ఒకసారి చెప్పాను యాక్చువల్గా ఈ గ్రూప్ అంటే మనం ఇక్కడ ఈ గ్రూప్ లోనే చెప్పినట్లు నాకు గుర్తు మాట. అంటే సజీవ యాగంగా మనం సమర్పించుకున్నప్పుడు ఇంకా మనకి ఇంకా ఈ లోకపు బాధలు, లేకపోతే ఈ లోకంలో ఎవరైనా మనల్ని హర్ట్ చేశారని కానీ, లేకపోతే చర్చ్ విషయంలో చర్చ్ మెంబర్స్ కానీ అది ఉండకూడదు మాట ఫస్ట్. కానీ ఇక్కడ ఏంటి అంటే, మనము ఎక్కువ సార్లు కోపం మనలో పెట్టుకోవడానికి, ద్వేషం కానీ లేకపోతే ఒక బిటర్నెస్ తెలియకుండా ఒక అన్ఫర్గివ్నెస్, క్షమించలేని హృదయాలు కలిగి ఉండడానికి రీజన్ ఏంటి అంటే, మనము మన వెనకాల పనిచేస్తున్న దురాత్మలై ఉండాలి. వాళ్ళు మనల్ని హర్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, వాళ్ళు వెనకాల పనిచేస్తున్న దురాత్మలు. ఇది ఆర్గ్యుమెంట్స్ తోనో, అది ఇంట్లో కూడా అండి, ఇంట్లో కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ తోనో లేకపోతే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇవి పోవు మాట. ఈ క్లాషెస్ అనేవి పోవు. ఇది ఎక్కడ పోతాయంటే, ప్రభు సన్నిధిలో మనము నిలబడి ఆత్మశక్తితో మనం నింపబడి వాటి వెనకాల ఉండే వారి వెనకాల ఏదైతే పనిచేస్తున్నాయో దురాత్మ సమూహాల్ని యేసు నామంలో, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఆయన రక్తం మనం ఆశ్రయించి ఆయన వాక్యాన్ని మన ఖడ్గాన్ని యూజ్ చేస్తూ మనము వాటితో పోరాడాలి మాట. అంటే ప్రతిసారి మనం వాక్యం చదువుతున్నప్పుడు మనకు దేవుడు వాగ్దానాలు ఇస్తుంటాడు మాట. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎ సీడ్ మాట. ఒక వాక్యం అనేది ఏంటి అంటే విత్తనం. అది ఒక వాక్యం అనేది విత్తనం. దేవుడు చెప్తాడు అది. అంటే ఆ విత్తనము దేవుడిచ్చిన వాగ్దానం ప్రతిది మనం చాలాసార్లు మంచి అంటే వాగ్దానాలు అంటే కొన్నే అనుకుంటాం, కాదు మాట. అందులో చాలా విషయాలు ఉంటాయి. అంటే మనం చాలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మాట. ప్రతిది దేవుడు మనకిచ్చిన వాగ్దానం అవన్నీ ఏంటి అంటే, ఆ వాగ్దానం మన హృదయ అంతరంగాల్లో అది నాటబడాలి మాట. ఒక మంచి నేల మీద పడిన విత్తనంలాగా ఎప్పుడైతే నాటబడుతుందో అప్పుడే అది నూరంతలుగా ఫలం పొందుతాం మాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, శత్రువు ఫస్ట్ దేని మీద అంటే, మనకి ఈ శత్రువు తంత్రములు మనం ఎరగని వారము కాదు అంటున్నాం మాట. మనకు తెలుసు అంటున్నాడు. అది ఎక్కడెక్కడ దాడి చేస్తుంది అంటే, ఫస్ట్ వాక్యాన్ని నమ్మకుండా ఫస్ట్ చేస్తాడు మాట. అంటే వాక్యం అంటే ఏంటంటే దేవుడే. వాక్యం అనగా దేవుడే మాట. ఆ వాక్యమే శరీరధారియే మన మధ్య సంచరించినది. అంటే ఆది యందు వాక్యం అంటే ఏదైతే దేవుడు అన్ని కలుగునుగాక ఆ వర్డే మనకి. ఇప్పుడు చూడండి, మనము చాలా సార్లు బైబిల్లో వర్డ్ టెస్టిమెంట్ అంతా చదువుతున్నప్పుడు అంతా మనకి అక్కడ మనకి ఒక వర్డ్ కనిపిస్తుంది తరచుగా. ఏం వాక్యం కనిపిస్తుందంటే, యెహోవా వాక్కు ప్రత్యక్షమై. అంటే యెహోవా వాక్కు మామూలుగా వినిపించాలి కదా, ఇక్కడ ప్రత్యక్షమే అంటున్నాడు మాట. ఎక్కువ సార్లు బైబిల్లో మనము యెహోవా వాక్కు ప్రత్యక్షమే అని మనం చాలాసార్లు చూస్తాం. మామూలుగా యెహోవా వాక్కు వినిపించాలి. కానీ ఏంటి అంటే, అక్కడ దేవుడు చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడు అనమాట. యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతుంది, తర్వాత కూడా మళ్ళీ ప్రత్యక్షమవుతాడు, ఆయన శరీరధారిగా ప్రత్యక్షమవుతాడు. ఏ వాక్యం అయితే శరీరధారి మన మధ్యలో సంచరించి ఆయన శిలువ మరణానికి అనుభవించి మరలా తిరిగి లేచి దేవుని కుడి పార్శ్వంలో కూర్చున్నాడు, అదే వాక్యము మన శరీరంలో మన ఆత్మలో పనిచేయాలన్నమాట. ఆ వర్డ్ కూడా పనిచేయాలి. వర్డ్ ఎప్పుడు ఒక విత్తనం వేస్తే అది మంచి నేల మీద పడితే ఖచ్చితంగా ఆ చెట్టు అవుతుంది. అది ఒక చిన్న ప్లాంట్ గా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఏదైనా వాక్యము మన హృదయ అంతరంగాల్లోకి వెళ్ళినప్పుడు అది ఒక విత్తనంలా పనిచేస్తుందన్నమాట. అంటే వెంటనే కాకపోవచ్చు, కొంచెం అంటే అది విశ్వాసంలో కానీ ఏదైనా ఏ విషయమైనా కానీ అది ఫలిస్తుందన్నమాట. సో శత్రువు దేని మీద దాడి చేస్తాడంటే, ఫస్ట్ వాడి ప్లాన్స్ మనం తెలుసుకోవాలి. మనం అలర్ట్ గా ఉండాలన్నమాట, ఒక సోల్జర్ లాగా.
అంటే వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మనము వాక్యం చేత నింపబడి ఉండాలి. ప్రతి వాక్యాన్ని మన హృదయ అంతరంగాల్లో, అంటే మనం చాలాసార్లు మనం కామ్గా ఉన్నప్పుడు అనేక విషయాలు మన మనస్సుల్ని పాడు చేస్తుంటాయి మాట. అంటే తెలియకుండా ఎవరి మీదన్నా ఆలోచిస్తుంటాము, ఏదో చేయాలని ఆలోచిస్తాము. మన ఆలోచనలు ఇవే ఉంటాయి అన్నమాట. ఏదో చేయాలన్నా ఆలోచిస్తుంటాము, లేకపోతే ఎవరి గురించన్నా నెగిటివ్‌గాన్నా ఆలోచిస్తాము, లేకపోతే ఏదో ఒక విషయం వర్రీ అన్నా అవుతుంటాం. ఇవే జరుగుతుంటాయి అన్నమాట మైండ్‌లో. అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ దీనికి నేను ఒక వర్స్ నేను చదువుతానండి. అంటే ఏంటంటే వాక్యాన్ని ఫస్ట్ లోపలికి వెళ్ళకుండా సాతాను ఏం చేస్తుందంటే అసలు ఫస్ట్ వాక్యం చదవనివ్వదు. చదివిన ఆ నేల మంచి నేల మీద పడినట్లు ఉండదుమాట. ఏదో ఒక ఐహిక విచారాలు కానీ ఏదో ఒకటి అది ఆ వాక్యం మర్చిపోయేటట్లు చేయడము, దాన్ని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తామాట. మనం అలర్ట్‌గా అది దేవుడు నా కోసం ఇది దాచిపెట్టాడు, ఇది రాశాడు, ఇది నేను తీసుకోవాలి, ఆత్మలో ఇది దాని మీద మనం బేస్ అవ్వమాట. మనం ప్రతి మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక బేస్ ఉండాలి ఖచ్చితంగా. ప్రార్థన చేసేటప్పుడు జస్ట్ మన వర్డ్స్ కాదు మాట ఎఫెక్టివ్‌గా ఉండేదక్కడ. మనం ఎంత చక్కని పదాలు కలిపి ప్రార్థిస్తున్నా అక్కడేమి యాక్షన్ ఉండదు. ఎప్పుడు ప్రార్థనకి జవాబు ఎప్పుడుంటే వస్తుందంటే, ఆ ప్రార్థనలో వాక్యం ఉండాలమాట. ప్రతిసారి వాక్యాన్ని ఎత్తి పట్టుకుని మనం ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ కార్యం జరుగుతుంది. ఎందుకంటే వాక్యం దేవుడు కాబట్టి. ఖచ్చితంగా అక్కడ కార్యం జరుగుతుందన్నమాట. అలా కాకుండా మనం జస్ట్ క్యాజువల్‌గా మనం ప్రార్థన చేసేసాను అనుకుంటాం అంతే. అది కూడా ఏం చేస్తదంటే అది మనల్ని తెలియకుండా మాట చాలా విషయాలు. అందుకే బైబిల్‌లో ఒక వాక్యంలో ఏముంటుందంటే, నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారని ఉంటదన్నమాట. అంటే చాలా సార్లు చాలా విషయాలు మనం ఎలా ఉంటామంటే, మనలో ఆ జ్ఞానము డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ అంటే ఆత్మ వరం ఒకటి ఉంటుందన్నమాట. అదేంటి అంటే ఆత్మల వివేచన వరం. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఈ థాట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది సాతాను సంబంధమైంది కదా! ఇది నాకు సంబంధం లేదు అని మనం దాన్ని ఎక్కువగా ఎంటర్‌టైన్ చేయకూడదన్నమాట. ఒక వ్యక్తి గాసిప్ చేస్తున్నప్పుడు అది ఏంటి అనేది మనకు తెలిసిపోద్ది ఖచ్చితంగా. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నప్పుడు అది దేవుని సంబంధమైంది కాదు అని చాలా క్లియర్‌గా మనం తెలుసుకోవచ్చు మాట. ఎవరైనా నెగెటివ్‌గా చెప్తున్నా, లేకపోతే అది జరిగిన విషయమై ఉండొచ్చు. జరిగిన విషయమైనా వాళ్ళ యాబ్సెన్స్‌లో చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అది ఏమవుతుందంటే అది నెగెటివ్ మాట. దేవుడి నుంచి అలాంటి వర్డ్స్ రాదు. దేవుడు కూడా ఒక వ్యక్తి మనం ఎవరైనా పాపం ఆయన ముందర చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఎవరికీ చెప్పడమాట ఆయన. ఆయన మంచివాడు. ఆయన మంచివాడు మాట. సో, అలాంటి క్యారెక్టర్ మనలో ఉండాలి. ఏదన్నా ఒక విషయం ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని భద్రం చేసుకునే హృదయము, ఇదంతా ఏంటి అంటే ఈ క్వాలిటీ దేవునిది మాట. అలా కాకుండా ఆ గాసిపింగ్ నేచరు, లేకపోతే మైండ్‌లో ఎంటర్‌టైన్ చేయడము, వాళ్ళ గురించి నెగెటివ్‌గా అనుకోవడము, ఈ థాట్స్ అన్నీ ఏంటి అంటే సాతాను మన మన హృదయాల్ని మోసపుచ్చుతుందన్నమాట. అంటే ఒక సోల్జర్‌గా అలర్ట్‌గా ఉండాల్సిన మనల్ని ఈ విషయాలన్నీ ఏం చేస్తున్నాయంటే చల్లార్చేస్తాయన్నమాట. దేవుని విషయాల్ని ఇంట్రెస్ట్ లేకుండా ఈ ఐహిక విచారాలు కానివ్వండి, లేకపోతే పక్కన వాళ్ళ విషయాలు గానివ్వండి, ఇది ఫస్ట్ సాతాను వేస్తున్న తంత్రం మాట అది. అంటే దాని యొక్క ప్లాన్ ఏంటి అంటే మన మనస్సుల్ని పాడు చేస్తుంటది. సో, మనకి దీనికి కావాల్సింది ఏంటంటే వెంటనే వాక్యంలో ఉంటది. కొండెములాడుచు అది మనం వాక్యం చదువుకుంటా వెళ్తున్నప్పుడు ఇలా గాసిపింగ్ చెప్పేవాళ్ళు దేవుడి నుంచి కాదని మనకు తెలుస్తుంటది. సో, ఇలాంటి వాళ్ళని ఎంటర్‌టైన్ చేయకూడదని వాక్యం మనకి బోధిస్తుంది. సో, ఎప్పుడైతే తెలుస్తదో మనం వెంటనే దాంట్లో నుంచి బయటకొస్తాం మాట. అలా వినేవాళ్ళు ఏమంటున్నారంటే దురద చెవులు గలవాడు అని ఉంటదన్నమాట చాలా వర్సెస్‌లో. నేను అవన్నీ చెప్పట్లేదు. కానీ ఏంటంటే మామూలుగా చెప్తున్నమాట. అంటే సాతాను వేసే ఒక ఒక బాణం ఏంటి అంటే ఇలాంటి విషయాల్లో మైండ్‌ని వీక్ చేసి వాక్యాన్ని అక్కడ ఫలించకుండా చేస్తుందన్నమాట. ఎప్పుడైతే మామూలుగా వాక్యం ఫలించలేదు అంటే ఇంకేం ఉండదన్నమాట. మనం మర్చిపోతాం అంతే. సో, ఇది ఒక విషయము శత్రువు మనల్ని టార్గెట్ చేసేది మన తలంపుల్లో. మన ఆ తలంపుల్లో వర్డ్ అనేది వాక్యం అనేది చేరకుండా వేరే విషయాల చేత రీప్లేస్ చేసి మనల్ని ఏం చేస్తుందంటే అలర్ట్‌గా ఉంచదన్నమాట. సో, మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకు తెలుస్తది. ఇలాంటి విషయాల జోలికి వెళ్ళకూడదని మనకు తెలుస్తున్నప్పుడు వెంటనే ఒబీడియన్స్ మాట. చాలా సింపుల్‌గా దేవుని దగ్గరకొచ్చి ప్రభువా ఇలాంటి విషయాలు నేను ఒబీడియన్స్ చూపించకుండా ఇలా వింటున్నాను, నన్ను క్షమించండి అన్నప్పుడు వెంటనే అందులో మనం జయం పొందుతాం. సో, ఎప్పుడైతే సాతాను వేస్తుందో అగ్నిబాణం ఇదొకటి మాట. ఏంటి అంటే వాడేం చేస్తాడు అంటే మన మైండ్‌లో వాక్యం అనేది నిలవకుండా అనేకమైన విషయాల్లో
ఫస్ట్ కల్పిస్తాడు మాట. కల్పించి వాక్యం చోటు లేకుండా చేస్తాడు. ఇంకొక విషయము అంటే ఒక 2-3 విషయాలు నేను చెప్తాను. సాతాను ఎలాగా మన మైండ్ ని గలిబిలి చేస్తుందో. వాడు అబద్ధాలు చెప్తాడు మాట. వాడు చెప్పే అబద్ధాలు ఏంటి అంటే, ఇది దేవుడే నీకు ఇచ్చాడు అని ఫస్ట్ చెప్తుంది మాట. సో దేవుడు నీకు ఇచ్చాడు, నిన్ను దేవుడు చెక్కుతున్నాడు అంటాడు. అంటే కొన్ని విషయాలు ఒకటండి ఏంటి అంటే, ఇది చాలా సార్లు మనము ఏదన్నా బాధల గుండా వెళ్తున్నప్పుడు అనేక సంవత్సరాలు చాలా సార్లు వెళ్తున్నప్పుడు అనుకుంటాం దేవుడు పరీక్షిస్తున్నాడు, దేవుడు చెక్కుతున్నాడు అనుకుంటాము. కానీ మనం చూస్తే లిటరల్ గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎటువంటి మార్పు ఉండదన్నమాట. దేవుడు ఒక టెస్ట్ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా విశ్వాసంలో రైజన్ అవుతారు. వాళ్ళు ఆ పరీక్షలో నుంచి బయటికి వచ్చి వాళ్ళు మార్పు చెందిన జీవితాలు కనిపిస్తాయన్నమాట ఖచ్చితంగా. అలా కనిపించకుండా ఏళ్ల తరబడి ఒక విషయంలో సఫర్ అవుతూ దేవుడు నన్ను ఇలాగా తన రూపంలోకి మార్చుకుంటున్నాడు అనేది ఒక అబద్ధం మాట. సాతాను చెప్తున్న అబద్ధం. ఎందుకంటే కొన్ని విషయాల్లో దేవుడు అలౌ చేస్తాడు, కానీ ఏది దేవుడు అలౌ చేస్తున్నాడు, ఏది సాతాను నుంచి వస్తుందో. అందుకనే 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఒక స్త్రీ ఉంటుంది అన్నమాట. అక్కడ ఏమని రాస్తుందంటే, బలహీనపరచు ఆత్మ అంట ఒకటి ఆవిడని పట్టుకునుంది. ఆవిడ విడుదల పొందలేకపోతుంది అన్నమాట. కొన్నిసార్లు ఇలా బలహీనపరచు ఆత్మలు ఎంతో మంది అంటే క్రైస్తవులు అని చెప్పబడే వారి జీవితాల్లో ఉండిపోయి వారు ఊరికినే బలహీనతలకు లోనైపోయి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, ఇది ఒక అబద్ధం మాట. దీనికి ఏం చేయాలంటే ఒకటే మాట, ప్రభువు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఇది ఒక అబద్ధం, దీనిని ఒప్పుకోను. ప్రవ్వా నువ్వు చెప్తున్నావు, నీ వాక్యం ఏం చెప్తుందో నేను నమ్ముతాను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అందుకనే యెషయా 53:1 క్లియర్ గా రాస్తుందన్నమాట. ఏమని రాస్తుందంటే, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా ఆత్మ ఎవనికి బయలుపరచబడుతుందండి. అంటే ఎవరికి రివీల్ చేస్తుంది? మేము తెలియజేసే సమాచారం ఎవరు నమ్మట్లేదు మాట. ఏమి సమాచారం అంటే, మనం అన్ని నమ్ముతాం. యెషయా 53లో జరిగిన ప్రతి ఈవెంట్ సిలువలో జరిగింది. మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతడి మీద పడెను అనేది నమ్ముతాం. గాని కింద అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అనే మాట నమ్మడానికి చాలా ఇంపాసిబుల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మన జీవితంలో జరగట్లేదు కాబట్టి పైన జరిగింది అంటున్నాం. ఎందుకంటే అది కనిపించలేదు కదా, జరిగిపోయింది అనుకుంటున్నాం. పైనది జరిగినప్పుడు కింద వరుస కూడా జరగాలి ఖచ్చితంగా. నా జీవితంలో నేను సఫర్ అయినప్పుడు ఒక 10-12 years నేను ఆ మైగ్రేన్ తో సఫర్ అవుతూ దేవుడి నుంచే వచ్చింది, దేవుడు నన్ను మార్చుకుంటున్నాడు అని నేను అనుకున్నాను. కానీ నా MBBS మొత్తం చాలా సఫర్ అయ్యాను అనమాట. కానీ నాకు అనిపించింది నాలో నిజమైన మార్పు అనేది ఆ పెయిన్ వల్ల నేను పొందుకోలేదు. చాలా సార్లు నేను కృంగిపోయాను. నేను చాలా సార్లు ఎవరికి చెప్పలేదు. కానీ నాలో థాట్స్, అయ్యో ఎందుకు ఈ పెయిన్ తో చనిపోతే బాగుండు కదా అనే థాట్ వచ్చింది. ఈ థాట్ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి నుంచి రాదు మాట ఖచ్చితంగా. ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది దురాత్మ ఒక థాట్ మాట. ఎందుకంటే అది మన అల్టిమేట్ టార్గెట్ ఏంటి అంటే ఒక అబద్ధాన్ని నమ్మించి ఏం చేస్తుందంటే దేవుడు చేశాడని చెప్తుంది. నేను ఒకటే అనేదాన్ని, దేవా నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు కదా, ఈ పెయిన్ ఎందుకు అని నేను మరలా అనేదాన్ని. నువ్వెందుకు ఇంత పెయిన్ పెడుతున్నావు నాకు, సరే నువ్వు పెయిన్ పెట్టావు కాబట్టి ఇంకా నువ్వే నాకు అని ఏదేదో మాట్లాడుతుండేదాన్ని. తర్వాత నా కృప నీకు చాలును, ఆ వాక్యంతో అడ్జస్ట్ అయ్యి వెన్ యు ఆర్ వీక్ దెన్ ఓన్లీ యు ఆర్ స్ట్రాంగ్, ఎప్పుడైతే నువ్వు బలహీనుడివో అప్పుడే బలవంతుడు, ఈ వాక్యాలన్నీ చూసుకుని ఉన్నాను. కానీ ఎప్పుడు గోడ మీద మట్టుకు ఒక వాక్యం ఉండేది, అతడు పొందిన దెబ్బలో స్వస్థని. నేను మట్టుకు ఆ కింద బెడ్ మీద అలా పడుకునేదాన్ని. అంటే నాకు దానికి సంబంధం లేనట్టు ఉండేది. అంటే చాలాసార్లు నమ్మేది ఏం నమ్ముతామో అదే జరుగుతుంది. నేనేం నమ్మానంటే నా కృప నీకు చాలును, మళ్ళీ అందులో ఏమని ఉంటుంది అంటే నేను ఆ ముళ్ళు తీయనంటే ఇంక ఇది పోదని నేను డిసైడ్ అయిపోయాను అనమాట. సో మనం ఏదైతే, అందుకే దేవుడు చెప్తాడు మాట. అబద్ధాలు ఎవరు చెప్తుంటారంటే దేవుడు, అపవాది వాడు నేరాలు మోపుతూ అబద్ధాలు కూడా చెప్తుంటాడు మాట. అబద్ధాలు మన మైండ్ లో పెడుతుంటాడు. సో అబద్ధాలు పెట్టి ఏం చేస్తాడంటే ఇది దేవుడిది అని నమ్మించేటట్లు చేస్తాడు మాట. సో నేను అట్లాగా సఫర్ అయ్యి తర్వాత నేను అది విడుదల పొందుకున్నాను. ఎప్పుడైతే నాకు ఆ వాక్యం నిజంగా ఆ ప్రత్యక్షత
అంటే యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది అన్నట్లు నాకు ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత గల మనసు ఎప్పుడైతే వచ్చిందో వాక్యము, అవును కదా, పైన వర్సు ఐజియా 53లో పైన వర్సు నిజంగా నెరవేర్చింది, మరి కింద కూడా ఆటోమేటిక్గా నెరవేర్చబడాలి కదా, ఎందుకు నెరవేర్చబడలేదు అని నేను దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నప్పుడు నా లోపల నుంచి ఒక వాయిస్, నువ్వు నమ్మలేదు అని చాలా క్లియర్గా నేను విన్నాను అనమాట. అప్పుడు నేను అన్నాను, అయ్యో నేను నమ్మలేదా ఏంటి, ఇంత ఇంత బైబిల్ తెలుసు, ఇన్ని ఇయర్స్ దేవుడితోనే ఉన్నాను, ఈ వాక్యాన్ని నేను నమ్మలేదా అని అప్పుడు అడిగాను అనమాట. నేను నమ్మాను, ఇంక లేదు అన్నప్పుడు దాని తర్వాత బలమైన దేవుని శక్తి చేత నేను నింపబడ్డాను. ఆ దేవుడు తన ఆత్మ చేత నన్ను నింపాడు. ఆ టైంలో ఎప్పుడైతే వాక్యం ఎప్పుడైతే నేను ఫస్ట్ నేను ఎలో చేశానో, తర్వాత నాకు హీలింగ్ నేను అడిగాను అనమాట, చాలా క్లియర్గా అడిగాను, నాకు ఒక సైన్ కావాలని అడిగాను. సో దేవుడు తన ఆత్మ చేత దర్శించి ఒక సైన్ ఇచ్చాడు నాకు. కొన్నిసార్లు సైన్ అనేది అది అది వీక్ పీపుల్ అడుగుతారు, అది ఓకే గానీ, కానీ నేను అడిగాను అనమాట చాలా క్లియర్గా, ప్రభువా నాకు ఒక సైన్ కావాలని. అప్పుడు బలమైన దేవుని శక్తి చేత నేను తాకబడ్డాను. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ వాక్యం మాట. వాక్యం మన హృదయంలో ప్రత్యక్షత కానంతసేపు, అది తెలియనంతసేపు మనకి అది ఒక చిన్న మామూలు న్యూస్ పేపర్ చదువుతున్నట్లే ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత గల మనస్సు ఎప్పుడైతే మనకి దేవుడే ఇవ్వాలి, అది హార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాట, అంటే మన హృదయం అనే అది తెరుచుకోవాలన్నమాట. ఎప్పుడైతే వాక్యం ఎలా అవుతుందో అప్పుడు మన హృదయాలు వెలిగింపబడతాయి. అవును వాక్యం నిజం కదా, ఇది ఉంది కదా, మీరు స్వస్థత పొందితిరి అని ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ పేతురు అయితే అట్లా రాస్తాడు, పొంది ఉన్నారంటాడు, అంటే ఆల్రెడీ మీరు హీల్ అయిపోయారు. ఎప్పుడు అంటే అతను దెబ్బలు తిన్నప్పుడే అందులో మీరు హీలింగ్ జరిగిపోయింది అన్నప్పుడు ఆ మాట నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని బాధలు అన్ని రోగాల్లాగే ఉన్నప్పుడు ఎక్కడ జరగలేదు కదా అంటాం, కానీ నిజంగా ఆయన సన్నిధికి వెళ్ళి ఇది నమ్మాను, ఇది నా జీవితంలో ఉండడానికి లేదు, ఇక్కడ ఆల్రెడీ నేను దేవుని వాక్యం నేను నమ్ముతున్నాను, సాతానా నీకు అధికారం లేదు అని ఎప్పుడైతే మన నోరు తెరిచి అపవాదిని ఎప్పుడైతే ఎదిరిస్తామో అప్పుడు దాకా వాడు పోడండి. అందుకే నేను యాకోబు పత్రికలో రాస్తానమాట, అపవాదిని ఎదిరించడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేంతో ఎదిరించాలి? ఆత్మ ఖడ్గం వాక్యాన్ని పట్టుకొని మనము వాడిని పియర్స్ చేయనంత వరకు వాడు మనతోనే ఉండి మనల్ని కృంగదీస్తూ ఉంటాడు. ఇది దేవుడి నుంచి వచ్చిందని అబద్ధం చెప్పిస్తుంటాడు అన్నమాట. ఇది సో ఫస్ట్ ఏంటి అంటే మన శత్రువు ఏం చేస్తున్నాడు అంటే అబద్ధాలు చెప్పిస్తున్నాడు మనకి, అబద్ధాలతో మనల్ని మోసపుచ్చుతూ దేవుడు ఇలా చేస్తున్నాడు అని చెప్తాడు. ఇంకొకటి ఏంటంటే మన హృదయాల్ని మొదటగా గలిబిలి చేసి మన తలంపుల్లో, మన ఊహల్లో, మన ఆలోచనల్లో వాక్యం అనేది చోటు లేకుండా చేస్తాడు. నెక్స్ట్ అబద్ధాన్ని వాడు నమ్మిస్తాడు మాట, ఇది దేవుడి నుంచి, దేవుడు నిన్ను చెక్కుతున్నాడు అంటాడు, కానీ చెక్కడం ఏమో కానీ అక్కడ మన ఇమేజ్ ఏమీ మారదన్నమాట. మనల్ని మార్చే పని ఎవరిది అంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యం. యాక్చువల్గా అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మార్చే అంతగా ఏ నొప్పి కానీ లేకపోతే ఏ వేదన కానీ మనల్ని మార్చలేదు. ఫస్ట్ మనం అలో చేయాల్సింది ఎవరినంటే పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్లు మనం ఒప్పుకొని మన జీవితాలు, దేవా ఇది నా జీవితంలో తప్పు, నేను గాసిపింగ్ వింటున్నాను, తప్పు ప్రభువా నన్ను క్షమించు, నేను ఇలాగ వేరే వాళ్ళ మీద కోపం పెట్టుకున్నాను, బిటర్నెస్ నాలో ఉంది, ఇంకా నేను క్షమించలేకపోతున్నాను అని యథార్థంగా ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేసే కార్యం మార్పు మాట. అంతేగాని ఒక శ్రమలో వెళ్తున్నప్పుడు, అనేక సంవత్సరాలు గుండా వెళ్తున్నప్పుడు విసుకొచ్చి దేవుడిని మనం దూషించుకుంటూ స్తుతించకుండా అయిపోతాం అన్నమాట. అది సాతాను వాళ్ళని వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. కానీ దేవుడు ఏదైతే పరీక్ష పెడుతున్నాడో వెంటనే దానిలో నుంచి విశ్వాసం నుంచి అధికమైన విశ్వాసంలోనికి పరీక్షిస్తున్నప్పుడు అధికమైన విశ్వాసంలోకి మనల్ని తీసుకువెళ్ళి ఆ మార్పుని దేవుడే చూపిస్తాడు అన్నమాట. దేవుడిచ్చే పరీక్షలు అలా ఉంటాయి. కానీ చాలా సార్లు 95% చర్చ అనుభవించేది సాతాను యొక్క తంత్రాలకు తెలియక మాట, జ్ఞానం లేక నశించిపోతున్న జనాలు, కుటుంబాలు అనేకమైన మాట డిస్టర్బెన్సెస్. సో వాక్యాన్ని ఖడ్గంలాగా యూజ్ చేయకుండా వాక్యము బైహార్ట్ చేస్తున్నాము, హృదయంలో ఉంటుంది, కానీ దాన్ని ఎలాగ యూజ్ చేయాలి, గట్టిగా అపవాదిని ఎదిరించడానికి యూజ్ చేయట్లేదు మాట మనం. అది ఎందుకంటే మనకు తెలియట్లేదు, నా జనులు జ్ఞానం లేక వాళ్ళు నశించిపోతున్నారు అంటున్నాడు దేవుడు. సో ఏంటి అంటే అది అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేస్తుంటది. ఇంకొకటి, అందుకనే మనం ఈ విషయంలో అలర్ట్ గా ఉండాలన్నమాట.
అలర్ట్ గా ఎలా ఉండాలంటే మైండ్ లో ఏ తలంపుని, ఆ తలంపులకి ఒక వర్స్ నేను చెప్తానండి. ఫస్ట్ నేను చెప్పింది ఏంటి అంటే, తలంపుల్లో మనము ఆ ఏది కూడా ఆ తలంపుల్లో ఎంటర్టైన్ చేయకూడదు అన్నమాట. సాతాను సంబంధించిన ఏ ఆలోచన మనము ఎంటర్టైన్ చేయకుండా మన ఆత్మ ఎప్పుడు దేవుని ఆత్మతో కనెక్ట్ అయ్యి, ఇంకొక వర్స్ చదువుతానండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతానండి. అందులో ఏమని ఉంటుందంటే, 10వ అధ్యాయము 5వ వచనము, అందులో ఇలా రాసి ఉంటుందన్నమాట. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మాట. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు. ప్రతి ఆలోచన అంటే మనం ఆలోచించే ప్రతి తలంపు ఇది క్రీస్తుకి లోపరచాలన్నమాట. అంటే ఏంటి అంటే, ప్రవ్వా ఇది నీ నుంచి వస్తుందా ఆలోచన, ఇది వీళ్ళు ఇలా అంటున్నారు కదా, ఇది నీ నుంచి కాదు, ప్రవ్వా నన్ను క్షమించు అని దాని వాక్యంతో రీప్లేస్ చేసి, అంటే అందుకే అంటారన్నమాట, మనస్సు మారి నూతన పరచబడినట్లు అని రోమన్స్ 12th చాప్టర్. అంటే మన మనస్సు రెన్యువల్ ఆఫ్ మైండ్ ప్రతిసారి వాక్యం చేత నింపబడుతున్నప్పుడు మన మనస్సులు మారుతాయి మాట. అప్పుడు నూతన పరచబడతాయి. అంటే ప్రతి తలంపుని ఇది దేవునికి చెందిందా కాదా, దేవునికి చెందంది నాకొద్దు అని మన తలంపులు సాతానికి చోటు ఇవ్వకుండా ఎప్పుడు మాట వాక్యం అనే ఫైర్, అది ఒక ఆత్మ వెలిగింపబడుతూ ఉండాలన్నమాట. అందుకే చూడండి, ఎప్పుడైనా కానీ చల్లారిపోయిన వాటి మీద ఈగలు ఎక్కువ ఉంటాయి. ఇది రీసెంట్ గా విన్నాను అనమాట. చల్లారిపోయిన వాటి మీద ఈగలు కానీ లేకపోతే దోమలు కానీ వచ్చి ఫుడ్ మీద ఉంటాయి, కానీ వేడిగా ఉన్న దాని మీద ఏది రాదన్నమాట. మన వాక్యం అనే మన వాక్యం చేత నింపబడినప్పుడు నా మాటలు ఆత్మయు జీవం అంటాడనమాట. ఏదైతే వర్డ్ అయితే ఉందో ఆత్మలో వెలిగింపబడతాం. ఆత్మలో మనల్ని ఆత్మ చేత నింపబడుతున్నప్పుడు మనం అలర్ట్ గా ఉంటాం అన్నమాట. ఆ ఆత్మ మనం వెలిగిస్తున్నప్పుడు ఏది సాతాను యొక్క ఏ తలంపు మనల్ని అది మన చెరపట్లేదు మాట, మనం దేవునికి ప్రతి ఆలోచన ఇస్తున్నప్పుడు. సో ఫస్ట్ సాతాను ఎలా చేస్తుందంటే మన ఆలోచనల్ని అది తీసుకుంటుంది అన్నమాట, వేరే ఆలోచనతో రీప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ అది అబద్ధాలని నమ్మేటట్టు చేస్తుంది. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, లేకపోతే దేవుడు ఇలా మాట. ఏ తండ్రి అయినా కానండి, తన పిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు కానివ్వండి, లేకపోతే ఎంత పెద్ద పేరెంట్స్ అయినా కానీ పిల్లలు అనారోగ్యంతో ఉండి హాస్పిటల్లో ఉండి వాళ్ళు మార్పు చెందాలని ఏ లోకపు తల్లిదండ్రులు అనుకోరమాట. వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థనలు జరుపుతారు, ఎక్కువ కన్నీటితో. మరి ఈ లోకపు తల్లిదండ్రులే ఈ లోకంలో వస్తున్న ఆ యొక్క పెయిన్ కి వాళ్ళు తల్లడిల్లిపోతున్నప్పుడు, లేకపోతే అంత బాధపడుతున్నప్పుడు, పరలోకపు తండ్రి ఆయన నిజంగా మనల్ని ప్రేమించాడు, నిజంగా ఒక వేదన గుండా వెళ్తున్నప్పుడు అంతగా దేవుడు ఇలాగే మార్పు చెందుతుంది అని అనుకోడండి ఆయన. చాలా విషయాలు మన జీవితాల్లో జరుగుతున్నవి దురాత్మ సమూహాలతో పోరాడుతున్నప్పుడు, దురాత్మ ఏదైతే డానియల్ను కూడా పోరాడడానికి సిద్ధపడిన ఆ దురాత్మ సమూహాలు మనతో, మన కుటుంబాల్లో గలిబిల్ని కలగజేస్తూ, అనారోగ్యాన్ని కలగజేస్తూ మనల్ని కృంగతీస్తున్నాయన్నమాట. సో మనం వాడు చెప్పే అబద్ధాలు నమ్మకూడదు. మనం ఆత్మలో శక్తివంతులు అవ్వాలి, అలర్ట్ గా. ఇది దేవుడి నుంచి కాదు, నేను దేవుని రాజ్యం సువార్తలో నేను ఇంకా పరుగిడాలి, నేను ఇంకా పరుగులెత్తాలి. దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, బలమైన శక్తి చేత నింపుతున్నాడు, తన శక్తి చేత నింపుతున్నాడు అనే ప్రతి వాగ్దానం, ప్రతి వాక్యము తీసుకుని మనం ఆత్మలో శక్తిని పొందాలన్నమాట. ఇంకొక అబద్ధం కూడా ఉంటుందండి, ఇంకొకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే భయాన్ని కలిగిస్తుందండి. ఫస్ట్ దాని యొక్క సాతాన్ యొక్క తంత్రం ఏంటి అంటే భయం మాట, స్పిరిట్ ఆఫ్ ఫియర్. అందుకే చెప్తాడు మాట, దేవుడు ఆ స్పిరిట్ ఆఫ్ ఫియర్ మనకి ఇవ్వలేదు, కానీ దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మ అంటే భయం మాట, లోపల తెలియని భయాల్ని కలగజేస్తుంది. అంటే చూడండి, ఇప్పుడు ఏదన్నా వస్తుంది అంటే వెంటనే భయపడిపోతాం మాట, లేకపోతే భూకంపం ఇక్కడ వస్తుంది అంటే ఇక్కడ వచ్చేస్తుందేమో అని భయపడతాం. ఈ వైరస్ వచ్చింది అంటే, మన కోవిడ్ అప్పుడు కూడా చాలా మంది చనిపోయింది. దేని వల్ల చనిపోయారంటే నిజంగా వైరస్ తో చనిపోలేదండి, భయంతో చనిపోయారు మాట. హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళి భయం మింగేసింది వాళ్ళని. భయంతో మాట అది ఒక నేను అంటాను
కోవిడ్ ఇస్ పానిక్ మాట. పానిక్ డిజార్డర్ అంటే ఏంటంటే భయపెట్టి మనుషులను చంపేసింది మాట. అది ఒకటి. అంతేగాని అది ఏదో లోపల జరిగిపోయిన దానికంటే కూడా వైరస్ చేసిన దానికంటే మనిషి యొక్క భయంతో చనిపోయింది చాలా ఎక్కువ కేసెస్ మాట. అది సో దానికి నేను కూడా ఎట్లా అయిపోయానంటే, నేను ఒక టెస్టిమనీ చెప్తానండి ఈ విషయంలో. అంటే భయం ఎలాగొస్తుంది అనేది మనిషికి నేను చెప్తాను. అది ఎట్లా మనుషుల్ని దాడి చేస్తుంది భయంతో అంటే, మన ఒకటి అబద్ధాలు ఎక్కువ చెప్తుంటది. ఆ అబద్ధాలు చెప్పి నమ్మించే దాంట్లో భయం వస్తుందండి ఫస్ట్ మనిషికి. ఇదేమన్నా అయిపోతుందేమో, ఇలాగా నాకు ఇలా అవుతుందేమో అంటే ఖచ్చితంగా అలాగే అవుతుందండి. ఒక డ్రీమ్ వస్తుంది, ఒక కళ వస్తుంది. కల్లో నెగిటివ్ గా జరిగినప్పుడు దాన్ని మనం ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. అది యేసునామంలో మనం కొట్టివేయము. ఇదేదో దేవుడు మనల్ని ముందు మన గైడ్ చేస్తుంటాడు అన్నమాట డ్రీమ్స్ ద్వారా. కొన్నిసార్లు మనం ఆత్మలో అలా ప్రార్థిస్తున్నప్పుడు మనకిచ్చే కళల్లో కొన్ని చెప్తుంటాడు. అందులో నెగిటివ్ థింగ్స్ జరుగుతున్నప్పుడు మనం ఇంక భయపడుతూ దానికోసము ఇది జరుగుతుందేమో అంటే అలాగే జరుగుతుంది అన్నమాట. అప్పుడు అనుకుంటాము నాకు ఇలాగ జరుగుతుందని ముందే తెలుసు అనుకుంటాం. కానీ దాన్ని మనము ఇది ఇది సాతాన్ నుంచి వచ్చిన తలంపు, ఇది ఇలా జరగడానికి లేదు అని ఆత్మలో మనం రైజ్ అవ్వమాట ఎక్కువగా. సో నేను నా లైఫ్ లో ఇది జరిగింది నేను చెప్తానండి. అంటే కోవిడ్ అప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ అండి మాకు డ్యూటీస్ వేశారన్నమాట. మామూలుగా అయితే మేము టీచింగ్ సైడ్ ఉంటాం అన్నమాట. యాక్చువల్గా హాస్పిటల్ సైడ్ కంటే ఎక్కువ టీచింగ్ సైడే ఉంటాము. ఆ టైంలో మాకు హాస్పిటల్ సైడ్ వేసేసారు అన్నమాట. డ్యూటీస్ ఎక్కువ వేసేసారు ఇంకా అందరినీ. సో వేసినప్పుడు ఏం జరిగిందంటే, నేను ఆ టైంలో మా హస్బెండ్ వ్యాక్సిన్ వేసుకోలేదు అన్నమాట. ఎందుకంటే వ్యాక్సిన్ గురించి చూస్తున్నప్పుడు దాని ట్రయల్స్లో అవేమీ ఫుల్ఫిల్డ్గా లేవు అని చెప్పి అర్థమైంది. పైగా వ్యాక్సిన్ వేసుకోలేదు. ప్రేయర్ కూడా చేసుకున్నప్పుడు నాకైతే వ్యాక్సిన్ వేసుకోవాలని అనిపించలేదు అన్నమాట ఫస్ట్. సో నేను అడుగుతున్నాను అనమాట, దేవా ఇది వేసుకోవాలా వద్దా అని ప్రార్థన చేస్తున్నప్పుడు నా మనసు అందులోకి వెళ్ళలేదు యాక్చువల్గా. సో నేను ఇంకా కామ్గా అయిపోయాను. తర్వాత దేవుడు మళ్ళీ నేను వెళ్ళాలా వద్దా, వార్డుకి వెళ్ళకూడదు అన్నప్పుడు దేవుడు నాకు ఒక వాక్యం ఇచ్చాడు మాట. నేను రోగినై ఉండగా నువ్వు చూడ్డానికి వచ్చావు అని చాలా క్లియర్గా నాతో మాట్లాడాడు. సో నేను అందుకని ఇంక భయపడకుండా వెళ్ళిపోయాను అనమాట వార్డ్స్కి. నేను చాలా డెత్స్ చూశాను యాక్చువల్గా. అంటే రోజుకి చాలా మంది చనిపోయారు అన్నమాట అసలు. కానీ పేపర్లో వచ్చింది డిఫరెంట్గా వచ్చింది. కానీ ఆ టైంలో పేషెంట్స్ దగ్గరికి ఆ కిట్ వేసుకుని వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు నేను భయపడలేదు అన్నమాట. భయానికి నేను చోటు ఇవ్వలేదు యాక్చువల్గా. సో ఎందుకంటే నాకు వాగ్దానం ఉంది, దేవుడు నన్ను చూడడానికి వచ్చావు అని క్లియర్గా చెప్పాడు. కాబట్టి నేను ప్రతి పేషెంట్ దగ్గరికి అంటే ఏదైనా నీడ్లో ఎవరైనా చెప్పినప్పుడు వెంటనే అటెండ్ అయ్యాను అనమాట. వెళ్ళాను. అప్పుడు నాకేమీ అనిపించలేదు, అయిపోయింది. సో అది నేను ఆ టైంలో 2020లో ఆ డ్యూటీస్కి వెళ్ళాను అనమాట. అప్పుడు నేను అసలు ఎఫెక్ట్ అవ్వలేదండి చెప్పాలంటే. తర్వాత కరెక్ట్గా 1 year అయిపోయింది, అసలు ఏమీ లేదు చెప్పాలంటే. అప్పుడు ఒక మేడం వచ్చిందన్నమాట. ఆవిడ మైక్రోబయాలజీ HOD రిటైర్ అయిపోయారు. ఆవిడ మా ప్రేయర్ గ్రూప్లో ప్రేయర్ని అప్పుడప్పుడు లీడ్ చేసేవాళ్ళమాట. సో ఆవిడ కూడా ప్రార్థన చేసేవాళ్ళే. కానీ ఆవిడ వ్యాక్సిన్స్ గురించి ఆవిడ ఎక్కువ ఏంటి నన్ను అడిగింది మాట. నన్ను ఎవరో చెప్పారు శైలు వ్యాక్సిన్ వేయించుకోలేదు అంటే, అప్పుడు నన్ను తిట్టింది ఆవిడ వచ్చి, నువ్వు ఫూలిష్గా చెయ్యొద్దు శైలు, ఇంత ఎక్స్టెన్సివ్ స్టడీస్ ఉంటే నువ్వెందుకు వ్యాక్సిన్ వేయించుకోవట్లేదు? ఇప్పుడు నెక్స్ట్ డెల్టా వైరస్ వస్తుంది, నువ్వు అసలు వేసుకోవట్లేదు ఏంటి అని జస్ట్ అలా అనేసేసి ఆవిడ వెళ్ళిపోయింది. మామూలుగా నువ్వు వేసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయింది మాట. ఆవిడ ఏదైతే మాట నాకు చెప్పిందో లోపల తెలియకుండా ఒక భయం వచ్చింది మాట నాకు. అంటే లిటరల్గా నేను కొంచెం భయపడ్డాను అనమాట. అప్పుడు మళ్ళీ ప్రేయర్ చేస్తున్నాను. ఏమనంటే, ప్రభువా నేను ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలి? ఈ వీక్లో నేను వేయించుకోవాలి అంటే, ఆ టైంలో మా తమ్ముడు కాకినాడలో ఉన్నాడు అనమాట. చెప్తే వ్యాక్సిన్స్ అంటే వాడు కంట్రోల్లో ఉంది యాక్చువల్గా. సో ఈజీగా వేపించేయచ్చు అనమాట. కానీ నేను అప్పుడు వేయించుకోలేదు, ఎందుకంటే నాకు దాని మీద అది అంత పాజిటివ్గా నేను అనుకోలేదు కాబట్టి. సో ఇప్పుడు ఎందుకో తెలియకుండా ఒక భయం స్టార్ట్ అయింది. ప్రవ్వా అని డేస్ పెడుతున్నాను అనమాట. ఈ డేస్లోకి వెళ్ళి నేను వ్యాక్సిన్ వేయించుకుంటాను అని దేవుడితోనే చెప్తున్నాను. జస్ట్ అలా అనుకున్నానండి. ఒక 2-3 days అవ్వలేదు, మా హస్బెండ్కి ఎట్లా పాజిటివ్ వచ్చిందో తెలియదు మాట. పాజిటివ్ అయిపోయాడు. నెక్స్ట్ చూస్తే నేను పాజిటివ్ అయ్యాను అనమాట. అసలు అది అక్కడ ఆ టైంలో అంత లేదు మాట, లోడ్ లేదు, వైరస్ ఆ వైరల్ లోడ్ లేదు, ఏమీ లేదు. వెంటనే ఎట్లా అటాక్ అయిందో నాకు అర్థం కాలేదు మాట. ఒక్కటి అనిపించింది మాట. సో నేను అడిగాను మాట ప్రభువుని, ప్రభు ఎందుకు ఇట్లా
నేను వ్యాక్సిన్ వేయించుకుందాం అనుకున్నాను కదా. సో ఎందుకు అని ఆ టైంలో మళ్ళీ 15 డేస్ నేను మాకు లీవ్ ఇచ్చారు ఎలాగో. సో నేను ఆ రూమ్లో కూర్చొని నాకేం సిమ్టమ్స్ అయితే రాలేదండి, ఎక్కువ ఏం లేవు మాట, అసలు ఏం అవ్వలేదు ఫస్ట్ చెప్పాలంటే. కానీ మా హస్బెండ్కి హై గ్రేడ్ ఫీవర్ వచ్చింది. కానీ అప్పుడు నాకు దేవుడు నాకు చెప్తున్నాడు మాట చిన్నగా, ఏమని ఆలోచన వచ్చిందంటే, నువ్వు ఎప్పుడైతే భయం పడ్డానో వెంటనే అది అటాక్ చేసిందండి డెవిల్ నన్ను. అంటే సాతాను మాట మనకు తెలియదు మాట. మనం తలంపుల్లో వాక్యం ఎప్పుడైతే పక్కకు వెళ్ళిందో, ఆయన ప్రొటెక్షన్ కూడా వర్డ్ని నేను పెట్టుకోలేదు. ఆయన నాకు చాలా ఇచ్చాడు మాట ప్రొటెక్షన్. నీకును నీ ఇంటికి నీ కలిగినంతటికి క్షేమం అవుతుంది చెప్పిన వాగ్దానం అంటే నాకు చాలా క్లియర్గా దేవుడు గుడ్ హెల్త్ అని చాలా క్లియర్గా నాతో మాట్లాడనమాట. సో నేను అది పక్కన పెట్టి వ్యాక్సిన్ ఎప్పుడైతే వేసుకోవాలి, ఇది నెక్స్ట్ ఏదో వస్తుంది అని ఎప్పుడైతే భయపడ్డానో అది దాడి చేయడం స్టార్ట్ చేసింది అనమాట. మనం కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేస్తే, అందుకనే యోబులో ఒక వాక్యం చదువుతానండి నేను. యోబ్ 3rd చాప్టర్లో ఒక వర్స్ ఉంటుంది, నేను అది క్లోజ్ చేసేస్తాను. 3వ అధ్యాయము యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతానండి. యోబు చదవండి సిస్టర్. ఏది వచ్చినని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. అదండి. సో సాతాను ఎప్పుడు కూడా మన ఆలోచనలో అదేంటంటే ఒకటండి, సాతాన్ని జయించాడు మాట. సిలువలో సాతానుకు శక్తి లేకుండా ఆయన ప్రతి దాన్ని ఓడించి జయించి మన చేతికి ఇచ్చాడు మాట. అందుకే పేతురుకు అంటాడు, పాతాళపు ద్వారములను నీ ఎదుట నిలబడలేదంటాడు మాట. సంఘానికి ఇచ్చిన వాగ్దానం అది. కానీ మనకేంటంటే మనం ఏం చేస్తామంటే వీక్ అయిపోతున్నాం అన్నమాట. మనం బలహీనం అయిపోతున్నాం, మనము భయంతో ఉంటున్నాము. సో ఈ భయము ఎప్పుడైతే మనిషిలోకి వస్తుందో ఆటోమేటిక్గా దాడి చేయడానికి ఒక ఛాన్స్ ఇస్తున్నాం అన్నమాట. సాతాను ఏమీ చేయలేదు ఎప్పుడు వరకు అంటే మన ఆలోచనలు అది చెరపట్టినంత వరకు. ఎప్పుడైతే మన ఆలోచనలు అది చెరపడుతుందో క్రీస్తు కాకుండా దానికి మనం ఇస్తున్నామో ఛాన్స్, అది ఈజీగా మనల్ని అటాక్ చేస్తుందన్నమాట. మనమే ఛాన్స్ ఇస్తాం దానికి, అసలు మన మీద అధికారమే లేదు మాట. కానీ మన తలంపుల్లో మన ఆలోచనలో వాక్యానికి చోటు ఇవ్వకుండా, ప్రార్థనకి చోటు ఇవ్వకుండా, భయముతోనూ అబద్ధాలను నమ్ముతూ మనం చోటిస్తున్నాం కాబట్టి మనం నశించిపోతున్నాం. మనం చాలా వీక్గా ఉన్నాం. కానీ సంఘం ఎదుట పాతాళపు ద్వారము నిలబడలేదంటే అది పేతురుకు ఒక్కటే కాదండి ఇచ్చింది, అది మనకి ఇచ్చారన్నమాట. సంఘం అంతా కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ శక్తి ఏది కూడా నిలబడలేదు మాట. అంత పవర్ ఉందన్నమాట. కానీ ఏంటి అంటే మనం ఏంటంటే వీక్ అయిపోతున్నాం అనేక సార్లు బలహీనంగానే. ఎందుకంటే భయానికి చోటిస్తున్నాం మాట. సో ఏంటి అంటే సైనికుడు అలర్ట్ గా ఉంటాడు. మనం ఒక యుద్ధంలో ఉన్నాం, ఒక స్పిరిచువల్ వార్ఫేర్ మాట. ప్రతి క్రైస్తవుడు నిజంగా యేసు క్రీస్తుతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక సోల్జర్. ఆ సోల్జర్ ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా లేకుండా కొంచెం సేపు నిద్రపోయినా లేకపోతే కొంచెం సేపు క్యాజువల్ గా ఉన్నా కూడా శత్రువు వచ్చేస్తాడు అన్నమాట బోర్డర్లోకి. అలాగే మనం కూడా ఈ విషయాలు మనం తెలియకుండా మన ఆలోచన ఇష్టం వచ్చినట్లు ఆలోచించుకుంటూ వాక్యానికి చోటు ఇవ్వకుండా మనం ఊరికి అన్ని విషయాలు జరుగుతున్న ప్రతి విషయంకి భయపడుతూ మనం ఉన్నప్పుడు మనల్ని ఈజీగా టార్గెట్ చేస్తుందన్నమాట. సో మనం గుర్తుపెట్టుకోవాలి, మనము పోరాడేది శరీరాలతో కాదు, దురాత్మ సమూహాలు, అంధకార సంబంధమైన ఆ లోక అధిపతులతో మనం పోరాడుతున్నాం. కానీ వెనకాల పనిచేసేవి మన మనోనేత్రం మనం వెలిగించబడితే గానీ మనకు తెలియదు మాట. మనం ఆత్మలో రైజ్ అవ్వాలి. సో వాక్యంలో దేవుడు వాక్యం మీద మనము ఆ వాక్యాన్ని పట్టుకోవాలన్నమాట. వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యం మీద మనం స్థిరపరచబడాలి. సో ప్రతిసారి ఆ వాగ్దానాన్ని లేకపోతే ఆ వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడు సాతాను వేస్తున్న ప్రతి ఆలోచనని వాక్యంతోనే కొట్టాలన్నమాట. నీకును నీ ఇంటికి నీ కలిగినంతటికి క్షేమవుతుంది చెప్పాడు దేవుడు. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు వెంట వస్తాయని చెప్పాడు. ఇవన్నీ మాట, ప్రతిదీ మాట. ఏదన్నా పర్వతం లాంటి సమస్యలు, మాకు కెజియాంటి మేము యూజీలో ఉన్నప్పుడు ఒక వాక్యం చెప్పేది మాట. ఆ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇంత కొండల్లా ఉంటాయి, ఆ పర్వతాలు కూడా సర్వలోక నాథుని సన్నిధిలో మైనం వల్లే కరిగిపోతాయనే వాక్యం అది ఎప్పటికీ గుర్తుంటుంది మాట. అలాగా నేను అంటే పీజీలో కూడా ఆ వాక్యాలను యూజ్ చేసుకునేది అనమాట. ఆ సబ్జెక్ట్ అలా వచ్చేయాలి దేవా, ఫ్లో వచ్చేయాలి, ఇట్లా ఇవన్నీ ఏ సమస్య అయినా కానీ. సో ఏదన్నా కానీ వాక్యం అనేది మనం పట్టుకున్నప్పుడు అది ఏంటి అంటే కొండలు సైతం అంటే పర్వతాలు కూడా మైనం వల్లే కరిగిపోతాయి. ప్రతి సమస్య
మన ముందర నిలబడలేదు అని దేవుడు చెప్తున్నాడు మాట. మైనం వల్ల అవి కరిగిపోయి వెళ్ళిపోతాయి. నీకు విరోధంగా రూపింపబడిన వారు నీ పక్షం వారు అవుతారు. నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం ఏది వర్తిల్లదు. సో దేవుడు మనకి అనేకమైన వాగ్దానాలు ఇవన్నీ ఇచ్చినప్పుడు వాటిని యూజ్ చేస్తూ సాతాను వేస్తున్న ప్రతి అగ్ని బాణాలని మనం ఖడ్గం చేత దాన్ని మనం పియర్స్ చేయాలన్నమాట. సో మనం ఆత్మలో అలర్ట్గా ఆ ఆర్మర్ని ధరించుకుని విశ్వాసంతో, దేవుడే నీతి మనకి, ఆయన యందు విశ్వాసంతో ఆ వాక్యాన్ని పట్టుకుని ఎప్పుడు సమాధాన సువార్తని సిద్ధ మనస్సు కలిగి మనము అవన్నీ మనం ఎప్పుడైతే అలర్ట్ గా ఉంటామో సాతానికి మన జీవితాల్లో చోటు ఉండదు మాట. అలర్ట్ గా. సో మనము యుద్ధంలో ఉన్నాం, ప్రతి ఒక్క వ్యక్తి యుద్ధంలో ఉన్నాడు. ఆయన వచ్చేటప్పటికి మనం ఎలాగుండాలంటే మన దీపాలు వెలిగింపబడి అలర్ట్ గా మాట. నిద్రపోతున్నట్లు కాకుండా, ఆత్మలో దిగజారిపోయినట్లు కాకుండా, ఆయన వస్తున్నప్పుడు రెడీగా మాట, మన ల్యాంప్స్ రెడీగా పెట్టుకున్నప్పుడు ఆయన మనల్ని చూచి సంతోషిస్తాడు. అంతే. ఆయన వచ్చినప్పుడు, ప్రవ్వా ఇదిగో నేను ఇట్లా పోరాడాను, అనేకుల్ని విడుదల కలిగించాను, అనేకుల జీవితాల్లో నేను ఇలాగా అని మనం చెప్పక్కర్లేదు. దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు, మన ఆత్మ దీపాలు వెలిగింపబడి ఉన్నప్పుడు ఆయనకి అర్థమవుతుంది మాట. అలాంటి వారిని దేవుడు తీసుకెళ్తాడు. అలాంటి వారి కోసమే వస్తున్నాడు మాట ఆయన. సో ఈరోజు అంటే చాలా విషయాలు అంటే ఇవి నాకు దేవుడు ఇవన్నీ నేర్పించిన విషయాలే మాట. ఇవన్నీ ఎట్లాగ సాతాను అనేది ఎట్లాగ సంఘాలని, ఫ్యామిలీలో సమాధానం లేకుండా కృంగదీసి అది ఏడుపు తీసుకొచ్చి ఇంకేంటబ్బా ఇదే నా క్రైస్తవ జీవితం అంటే అనేది అలా తీసుకొచ్చేస్తుంది. కానీ ఎంత శక్తివంతమైన సర్వశక్తి గల దేవుడు మనతో ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోయేటట్లు చేస్తుంది అన్నమాట. సో దాని అబద్ధాలని కానీ దాని మోసాలని కానీ నమ్మకుండా ఆయన తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులయ్యి ఈ లోకపు ఆయన వచ్చేంత వరకు అంతం వరకు మాట మన దీపాలను వెలిగింపబడి ఆయన ఎదుట మనము అవి వెలిగింపబడినవిగా మనం ఆయన దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన మనకి డోర్ తెరిచి ఆయన వధువు సంఘంలో మనం నిలబెడతాడు. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అవకాశం ఇచ్చిన గాస్పెల్ అసెంబ్లీ సిస్టర్స్ అందరికీ వందనాలు తెలియజేసుకున్నాను. వందనాలు సిస్టర్. వందనాలండి. చక్కటి వాక్యాన్ని సోల్జర్ అనే టర్మ్ మీద, ఆ పదం మీద మనం వాక్యం విన్నాము. దేవుని దాసురాలు డాక్టర్ శైలజ సిస్టర్ మనకి పంచి ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు, సిస్టర్ కి వందనాలు. అయితే సిస్టర్ చెప్పిన వాక్యాన్ని బట్టి నేను ఒక 9 పాయింట్స్ అవి రాశాను. ఒకటి, ఫస్ట్ సోల్జర్ కి అలర్ట్నెస్ కావాలి, సిద్ధపాటు కావాలి, చాలా చాకచక్యంగా ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో స్పిరిచువల్ రెడీనెస్ కానీ అలర్ట్నెస్ ఇంపార్టెంట్. ఇది స్పిరిచువల్ అలర్ట్నెస్ ఇది. అండ్ తర్వాత అలర్ట్గా ఎలా ఉండాలంటే వర్డ్ ఆఫ్ గాడ్ తోటే అలర్ట్గా ఉండాలి. సెకండ్ వచ్చేసి వర్డ్ అనేది, వాక్యం అనేది విత్తనం. ఆ విత్తనము అతనిలో బాగా నాటుకుని ఉంటే శత్రువుని ఎదురాడడానికి బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అలర్ట్, సెకండ్ సీడ్, వర్డ్ సీడ్, నెక్స్ట్ వర్డ్ బేస్. వర్డ్ బేస్ అంటే వాక్యమే మరి పునాదిగా మరి ఆధారంగా చేసుకుని వాక్యంతోనే శత్రువుని కొట్టాలి, లేతే వచ్చే సమస్యల్ని కూడా మనం ఎదురాడాలనేది చూస్తున్నాము. ఫోర్త్ వచ్చేసి డిజర్నింగ్ స్పిరిట్, ఆత్మల వివేచన. డిజర్నింగ్ స్పిరిట్ గురించి చాలా వాస్ట్ మెసేజ్ ఉంటుంది. అది ఆత్మఫలాలతో కలిపి డిజర్నింగ్ స్పిరిట్ చాలా వాస్ట్ మెసేజ్ ఉంది. అది వివేచన గల ఆత్మతోనే సైనికుడు పోరాడాలి శత్రువు వేసే ప్రతి బాణాన్ని ఆర్పవడానికి. అండ్ తర్వాత ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి రెసిస్ట్ డెవిల్. ఆ సోల్జర్ ఎప్పుడు కూడా వాక్యంతోనే సాతానుని ఎదిరించాలి, బంధించాలి. ఆరోది అతనికి కావాల్సింది, సోల్జర్ కి కావాల్సింది విజ్డమ్, జ్ఞానం కావాలి. సిస్టర్ చెప్పారు కదా, జ్ఞానం లేక నా పిల్లలు పాడైపోతున్నారు అనేది ఆ వాక్యాన్ని ఎత్తి చెప్పారు. సో విజ్డమ్ అనేది సోల్జర్ కి కావాలి. అండ్ రెన్యూవల్ ఆఫ్ ఫైర్, ఆత్మలో ఆ యొక్క అగ్ని అనేది సైనికుల్లో మండుతున్న అగ్నిగా మరి ఉండాలి ఆత్మలో. ఆ స్పిరిట్ ఆఫ్ ఫైర్ తో అతను పోరాడాలి, ఆమె కానీ అతను కానీ. అదొకటి పాయింట్ మనం ఎత్తి పట్టుకున్నాము. అండ్ ఇంకోటి స్పిరిట్ ఆఫ్ ఫియర్ అనేది తీసివేయాలంటే వాక్యంతోనే ఏ ఫియర్ లేకుండా, భయం లేకుండా ముందుకెళ్ళాలి.
స్పిరిట్ ఆఫ్ ఫియర్ ని స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ తోనే, విజ్డమ్ ఆఫ్ గాడ్ తోనే జయించాలి. బై వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంతోనే మనం సాతాన్ని జయించాలి అనే మెయిన్ పాయింట్స్ మనం చూసాము. అందులో మళ్ళీ ఆ, ఇంకొక టర్మ్ ఏంటంటే ఎనిమి. సాతాను 3 పుట్టిస్తాడు. ఒకటి అబద్ధాలు పుట్టిస్తాడు, అబద్ధంని క్రియేట్ చేస్తాడు, మన తలంపుల్లోకి వెళ్ళి మరి ఆ దేవుని గురించి తలంపు కలిగిస్తాడు. ఇది ఆ మనకి తలంపు పుట్టిస్తాడు అన్నమాట. అది కాదు, కరెక్ట్, అబద్ధము ఇలాగా అవునా అన్నట్టుగాను. థర్డ్ ఏంటంటే ఆ తలంపు పుట్టిన తర్వాత అబద్ధం చెప్పేస్తాడు. నయోమి చెప్పినట్టు తను చేసిన దానికి దేవుడు నాకు అన్యాయం చేశారు అనేది విధంగా, లేకపోతే మనము శత్రువు నుంచి వస్తే, లేకపోతే మనకు వచ్చిన సమస్య రోగము దేవుడి నుంచి వచ్చిందేమో అనే తలంపు, అబద్ధము సాతాను పుట్టిస్తాడు. దానికి అందుకని సిస్టర్ చెప్పింది ఏంటంటే తలంపులు లోకి ఆ యొక్క ఛాన్సే ఇవ్వకూడదు, సాతానికి ఆ ఛాన్సే ఇవ్వకూడదు, అది ఎంట్రీ ఇవ్వకూడదు మన మైండ్ లోకి అనేది దాని రెమెడీగా మనము చూస్తున్నాం ఏం చెయ్యాలి అనేది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్నప్పుడు ఈ ఎనిమీ అటాక్ అనేది, ఆ తలంపుల్లో అటాక్ అనేది మనము ఆ నిర్వీర్యం చేయగలము అనేది చూస్తూ ఉన్నాము. అయితే మనకున్న స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ గురించి, ఆ యొక్క సర్వాంగ కవచం ద్వారా ప్రభువులో ముందుకు సాగాలి. యుద్ధ భూమిలో ఉన్నాము కనుక ఈ ఆత్మ పోరాటము సైనికుని వల్లే చేయాలి అనేది, ఆత్మ ఆరిపోతే మనము చేయలేము అనేది ఉన్నది. నేను ఒకటి చూశాను వీడియో. అందులో ఏంటి మీరు ఇన్ని మెడల్స్ ఎలా గెలుచుకున్నారు ఒలింపిక్స్ లోను అది అని అంటే, ఓన్లీ బికాస్ కంటిన్యూస్ ప్రాక్టీస్. ఫీవర్ వచ్చినా ప్రాక్టీస్, హాలిడే వచ్చినా ప్రాక్టీస్, ఏ రోజు ప్రాక్టీస్ ఆగకూడదు. అప్పుడే యుద్ధంలో జయిస్తాము. సిస్టర్ ఆ మాటను బట్టి నాకు ఆ మాట గుర్తు వచ్చింది. సోల్జర్ అనే వాళ్ళు పట్టుదలగా మరి ఇవన్నీ కూడా ఒక మాట చెప్పారు, వర్డ్ బేస్ గా చేసుకుని ప్రార్థించాలి అని. ప్రార్థన ఉత్తి మాటలతో కాదని. అయితే మోస్ట్ ఆఫ్ ది మనం పొద్దుటి నుంచి చేస్తున్న వాళ్ళము ఎక్కువ మంది వాక్యం పెట్టి చేస్తారు. నేను వాక్యము పెట్టందే, వాక్యం పెట్టే పోరాడతాను. ఇంకా మనకి ఇంకా వాక్యముని పెట్టి వాగ్దానాలన్నీ ఏరుకోమని సిస్టర్ మనకి చెప్పారు కదా. మనకి మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఏది వచ్చినా మరి భయంతో కాకుండా మరి నా భయంతోనే నాకు అది సంభవిస్తుంది, నా భీతితోనే అది నాకు పుట్టిస్తుంది అన్న వాక్యం ఉంది కదా. కాబట్టి పర్వతాలు మైనముల వలె కరిగిపోతాయి, విరోధంగా రూపింపబడింది ఆయుధం ఏది నిలవదు. సో చదివిన వాక్యం ఇది పెట్టి నేను ప్రార్థన చేయాలి, శత్రువుని జయించాలనేది మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రతి మాట ఒక విత్తనం, ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎ సీడ్. ఇవన్నీ కూడా దురద చెవులుగా వాక్యం చదువుతూనే వెళ్ళిపోతూ ఉండొద్దు. అది మనం సైలెంట్ గా చదువుతూ ఉంటాము, పెదాలి ఉండి కళ్ళతో చూసి, అది మనకి అయినా వాయిస్, ఇంటర్నల్ వాయిస్ వెళ్తూ ఉంటుంది. ఆ చెవులు తెరుచుకుని మనం అలర్ట్ గా ఉందాం. సోల్జర్స్ మీ మనము. సో ప్రార్థన విషయంలో ఆత్మ వివేచన కలిగి వాక్యపు బేస్ తో జయించాలి అనేది మనము సిస్టర్ ద్వారా ఈరోజు చూసాము. తనకి ఇచ్చిన ఈ వాగ్దాన్ని బట్టి నేను రోగి అయి ఉండగా నేను చూడడానికి వచ్చాను అన్నది చాలా ఎంకరేజింగ్ గా ఉంది ఆ సిస్టర్ కి. తర్వాత రోగి దగ్గరికి వెళ్ళడానికి తను ఎంతకి భయపడలేదు. సో చాలా, నేను హాస్పిటల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు భయంకరంగా ఉంది నా ముందర ఉన్న వీల్ చైర్ లో ఆవిడ. కానీ భయం అనేది లైట్ గా, మరే బాపురే నన్ను ఎందుకు బయటకి టెస్ట్ కి తీసుకొచ్చారు, ఆపరేషన్ అయింది అంతా బానే ఉంది, మళ్ళీ టెస్ట్ కి తీసుకొచ్చారని అనుకున్నాను. మళ్ళీ మనసును స్థిమితం చేసుకున్నాను. అలాగే మనం అందరం మనసు స్థిమితం చేసుకుని ధైర్యంగా రోగుల దగ్గరికి వెళ్ళడానికి ఆత్మధైర్యంతో, ఆత్మశక్తితో, దేవుడిచ్చిన సర్వాంగ కవచంతో, ఆత్మశక్తితో సోల్జర్ గా ముందుకు పయనిద్దాం. వాక్యం అందించిన సిస్టర్ కి నిండు వందనాలు. ఇప్పుడు కేజీ ఆంటీ మాట్లాడతారు, ప్రార్థనాంశాలు కూడా చెప్తారు. ఇంకా ఎవరన్నా ప్రార్థనాంశాలు ఉంటే షేర్ చేయండి.